దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, ఒకరోజు ఒక ఇంటి ముందు కొన్ని కాకులు వచ్చి అరుస్తున్నాయంట. మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. వాళ్ళ చిన్న అబ్బాయి అడుగుతూ ఉన్నాడు, నాన్న మన ఇంటి ముందు కాకులు వచ్చి అరుస్తున్నాయేంటి, దీని అర్థం ఏమిటి అని అడిగాడు. ఏంటంటే అర్థం ఏంటి? కాకులు అరుస్తున్నాయంటే మన ఇంటికి ఈరోజు చుట్టాలు వస్తారు నాన్న, మన ఇంటికి చుట్టాలు వస్తారు అన్నారు. ఇంకా పిల్లాడు గొప్ప ఆనందం, అయ్యి చాలా సంతోషం, చుట్టాలు వస్తారు, ఈరోజు మా ఇంటికి చుట్టాలు వస్తారు అని కొంతసేపు ఆనందపడ్డాడు. వెంటనే ఆడికి డౌట్ వచ్చింది, నాన్న మరి చుట్టాలు ఎప్పుడు వెళ్ళిపోతారు అంటే, చుట్టాలు వెళ్ళిపోవాలంటే మళ్ళీ ఏం చేయాలి? కాకులు మళ్ళీ వచ్చి అరుస్తాయా? లేదన్నా, ఈసారి కాకులు అరవకూడదు, మీ అమ్మ అరిస్తే చాలు వచ్చిన చుట్టాలు పారిపోతారు. కాకులు అరిస్తే చుట్టాలు వస్తారంట. ఇంట్లో మనం అరుచుకుంటే, కరుచుకుంటే, తిట్టుకుంటే వచ్చిన చుట్టాలు పారిపోతారంటే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క హిందూ పురాణాలు, శాస్త్రాలు ఇవన్నీ కూడా హిందూ సాంప్రదాయం తెలియచేస్తుంది ఒక చక్కటి శ్లోకాల ద్వారా. ఏమని? మాతృదేవోభవ, తర్వాత పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అయిపోయిందా? అతిథి దేవోభవ. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మాతృదేవోభవ, తల్లి దేవునితో సమానం, తండ్రి దేవునితో సమానం, గురువు దేవునితో సమానం. ఇక తల్లి, తండ్రి, గురువు తర్వాత ఎవరైనా ఒకరు ఆ దేవునితో సమానమై ఉన్నారు అంటే అతిథి దేవోభవ. అతిథులు దేవుని యందు ప్రియులారా దేవునితో సమానము అంటూ మన యొక్క పురాణాలు, సాంప్రదాయాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. ఈ మధ్యనే యూట్యూబ్లో ఒక ఛానల్ NAS డైలీ అని ఒక ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్లో అతని వీడియోస్ అన్నీ కూడా దట్స్ 1 minute సీ యూ టుమారో, ఒకే ఒక్క నిమిషం. అతను చేసే వీడియోస్ ఒక్క నిమిషమే ఉంటాయి. ఆ నిమిషంలో ఒక దేశం గురించి చెప్పేస్తాడు. ఆ ఒక దేశంలో ఉన్న గొప్పతనం, గొప్ప గొప్ప వ్యక్తుల గురించి ఒక్క నిమిషంలో చెప్తాడు, 60 seconds. అందులో ఈ మధ్యన నేను చూచాను దేవుని యందు ప్రియులారా, అరబ్ దేశాలలో బెడూవిన్ కల్చర్ ద్వారా వాళ్ళు పొందుకున్నటువంటి ఆచారం ఏంటంటే, నువ్వు ఈ అరబ్ దేశంలో ఏ ఇంటికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళి తలుపు కట్టినా వాళ్ళు తలుపు తెరుస్తారంట. నువ్వు డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళి కూర్చోవచ్చు, డైనింగ్ టేబుల్ మీద కడుపు నిండా భోజనం పెడతారట. డైరెక్ట్గా వెళ్ళి మంచం మీద పడుకోవచ్చు. వాళ్ళు మాత్రం నువ్వెవరు, నువ్వు ఎందుకు వచ్చావు అని అడగరంట. బాగుంది కదా? నువ్వు ఎవరు, నువ్వు ఎందుకు వచ్చావు అని అడగరు. నువ్వు తలుపు కొట్టగానే తలుపు తెరుస్తారు. నువ్వు డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు. నువ్వు కూర్చుంటే అన్నం పెడతారు. నీకేం కావాలంటే అది, మేము మీకు ఎలా సహాయపడగలం, ఏం తింటారు అలా అడుగుతూనే ఉంటారు. నువ్వు తింటానే ఉండొచ్చు అండి దేవుని యందు ప్రియుల. ఎన్ని రోజులు? 3 రోజుల పాటు, 72 hours, 72 గంటలు, 3 రోజుల పాటు నీ ఇష్టం. 3 రోజులు అయిన తర్వాత అప్పుడు మేము మీకు ఏ విధంగా సహాయపడగలం, వాట్ క్యాన్ వి డూ ఫర్ యూ, ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు, ఏ విధంగా సహాయపడని చెప్పి అడుగుతారండి దేవుని యందు ప్రియులారా. మన దగ్గర ఎవరైనా తలుపు తట్టారనుకో, ఫస్ట్ నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వెవరు, తర్వాత లోపల రాణిస్తావేమో. చాలా దేవుని యందు ప్రియుల, వాళ్ళ యొక్క ఈ అరబ్ దేశంలో అంటే వాళ్ళ యొక్క డ్రెస్ సిస్టమ్ అది చూసి, సినిమాల బ్యాక్గ్రౌండ్లో అంటే సినిమాలు చూసిన నాలెడ్జ్తో వాళ్ళ ఒక దొంగలు, లేదంటే వాళ్ళు స్మగ్లింగ్లు చేసేవాళ్ళు, వాళ్ళు విలన్స్ లాగా మనం చూస్తాం. కానీ వాళ్ళు చాలా మంచి వారంట. వాళ్ళ దేశంలో వాళ్ళ ఎన్నెన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా వారు మాత్రం చాలా మంచి ఆచారంతో, ముఖ్యంగా అతిథుల పట్ల ఎక్కువ ప్రేమ వాళ్ళు చూపిస్తారండి దేవుని యందు ప్రియులారా.
వాళ్ళ హోటల్స్కి వెళ్తే ఎప్పుడు ఫైటింగ్లు కనిపిస్తూ ఉంటాయంట. ఏంటి ఆ ఫైటింగ్లు అంటే, నేను బిల్లు కడతాను అంటే నేను బిల్లు కడతాను అని. వాళ్ళ ఫైటింగ్లు దేనికోసం? నేను బిల్లు కడతానంటే నేను బిల్లు కడతాను. మన దగ్గర జోబులో చేపెట్టుకొని ఇప్పుడే వస్తానాగా అప్పుడే బాత్రూమ్కి వెళ్తారు. వీడు బిల్లు కట్టేసిన తర్వాత వాడు లోపలికి వస్తాడనమాట. ఓకే, నేను బిల్లు కడతానంటూ వాళ్ళు ఫైటింగ్ చేసుకోండి. అంటే అతిథులకు ఆతిథ్యం ఇవ్వడం, సన్మానం చేయడం అంత గొప్పగా, ఒక గొప్ప పుణ్యముగా వాళ్ళు చూస్తారండి దేవుని యందు ప్రియులారా. అతిథులకు ఆతిథ్యం ఇవ్వడమే గొప్ప పుణ్యము, గొప్ప ఆశీర్వాదముగా వాళ్ళు ఎంచుతూ ఉన్నారు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. మరి ప్రపంచంలో అటు హిందూ సాంప్రదాయంలో అతిథి దేవోభవ, అరబ్ సాంప్రదాయంలో అతిథులకు పెద్ద పీట వేసి వాళ్ళని చక్కగా సన్మానిస్తారు, గౌరవిస్తారు, ఆతిథ్యం ఇస్తారు. మరి క్రైస్తవ జీవితంలో ఆతిథ్యము, దాని విలువ ఏమిటి? క్రైస్తవ జీవితంలో ఆతిథ్యము తెచ్చే ఆశీర్వాదాలు ఏమిటో అనే అంశాలను కూడా ఈ రోజున మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈనాటి మొదటి పఠనము, అదేవిధంగా నాటి సువిశేష పఠనము ఈ గొప్ప విషయాలను మనకు నేర్పిస్తూ ఉన్నాయి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈరోజు మొదటి పఠనం విన్నారా? మొదటి పఠనం ఏ యొక్క పుస్తకం, ఏ యొక్క గ్రంథం తీసుకోబడింది? ఆది కాండము ఎన్నో అధ్యాయం? 18వ అధ్యాయం. ఆది కాండము 18వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు ఈరోజు మనం చదువుకున్నాం దేవుని యందు ప్రియులారా. అందులో అబ్రహాము యొక్క ఆతిథ్యం ఇచ్చే విధానం ఒకసారి చూడండి. మమ్రే యొద్ద సింధూర వృక్ష వనమున దేవుడు అబ్రహాము కనబడ్డాడు. మంచి ఎండలు కాస్తున్నప్పుడు అబ్రహాము తన గుడారము వాకిట కూర్చున్నాడట. తలెత్తి చూడగా ఎవరో 3 మనుషులు వారి దారిన వారు వెళ్ళిపోతూ ఉన్నారు. బాటసారులు, వారెవరో తెలియదు. వాళ్ళ చుట్టాలు కాదు, బంధువులు కాదు, వీళ్ళ జాతి వాళ్ళ కాదు, కులం వాళ్ళ కాదు, సంబంధమే లేదు. అటువంటి వారిని చూడగానే అబ్రహాం ఏం చేశాడంట? పరుగున వెళ్ళాడు. కేటగిజం క్లాసులో పిల్లలకు ఆల్రెడీ చెప్పాను ఇది. పరుగున వెళ్ళాడంట. బహుశా వాళ్ళ ముందు మోకాళ్ళు వేసాడంట. అని ప్రార్థిస్తున్నాడు. వాళ్ళెవరో తెలియని వాళ్ళని ఆ 3 బాటసారులను ఏమని, ఈ దాసుడు మీ కృపకు పాత్రుడైనచో మా ఇంటిని సందర్శింపుడు, ఈ సేవకుని మీరు దాటిపోవద్దు, నీరు తెస్తాను కాళ్ళు చేతులు కడుగుకొనుడు, ఈ చెట్ల క్రింద అలసట తీర్చుకొనుడు, ఆహారం తెస్తాను ఆరగించండి, మీ ప్రాణములు కుదుటపడిన తరువాతే మీ దారిని మీరు వెళ్దురు కానీ అంటూ ఆయన వారిని ప్రాధేయపడుతున్నాడు. అబ్రహాము అంతగా దీవింపబడడానికి కారణం ఏమిటి? అబ్రహాము యొక్క మంచితనం, అబ్రహాము యొక్క మంచి మనసు, అబ్రహాము యొక్క విశ్వాసం ఏంటంటే, అతిథులలో నేను దేవుణ్ణి చూడగలను, అతిథులు నన్ను ఆశీర్వదించగలరు, అతిథుల ద్వారా కూడా నేను దీవెనలు పొందుకోగలను అని విశ్వసించాడు దేవుని యందు ప్రియులారా. అదన్నారు. సరే అలాగే కానిమ్ము పద అన్నారు. భార్య దగ్గరికి వెళ్ళాడు. నువ్వు రొట్టెలు తయారు చేయి. తాను పరిగెట్టుకొని వెళ్ళాడు. ఒక లేగ దూడను తీసుకొని మాంసమును సిద్ధపరిచి వెంటనే ఆ యొక్క అతిథులకు ఆయన సర్వ్ చేస్తున్నాడు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. అబ్రహాము జీవితంలో అన్నీ ఉన్నాయి. సంపదలు ఉన్నాయి, ఐశ్వర్యాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు. ఏది కొరత లేదు, లోటు లేదు. ఒకవేళ కొరత ఉంటే ఒకే ఒక్కటి కొరత. ఏంటా కొరత? సంతానలేమి, అంతే. అన్నీ ఉన్నాయి, ఒకే ఒకటి సంతానలేమి. కనుక ఈ యొక్క 3 అతిథులు నిజానికి వారు దేవదూతలు. మనుష్యుల రూపములో, అతిథుల రూపములో వచ్చినటువంటి దేవదూతలు దేవుని యందు ప్రియులారా. ఆ దేవదూతలు ఆ అబ్రహామును చూచాడు, అబ్రహాము భార్యను చూశారు. వారింట్లో అన్నీ ఉన్నాయి, ఒకే ఒకటి లేదు, సంతానము లేదు కదా. అప్పుడు వారిని దీవిస్తున్నాడు. వచ్చే సంవత్సరం ఇదే సమయానికి నేను మరలా వస్తాను. అయితే ఈ సంవత్సరం
నీ చేతిలో పిల్లలు లేరు కదా, వచ్చే సంవత్సరం ఇదే సమయానికి నీ చేతులలో నీ మేను నుండి, నీ శరీరము నుండి ఉద్భవించిన సంతాన భాగ్యం నువ్వు కలిగి ఉంటావు. ఇది నేను నీకు ఇస్తున్న దీవెన అంటూ దీవించి వెళ్తున్నారు ఆ దేవదూతలు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకవేళ అబ్రహామే కనుక ఆ ముగ్గురు బాటసారులను నిర్లక్ష్యం చేసుంటే, చూడకపోతే, పట్టించుకోకపోతే, ఆహ్వానించకపోతే, ఆతిథ్యం ఇవ్వకపోతే తప్పనిసరిగా అతను ఈ ఆశీర్వాదాన్ని మిస్ అయిపోయేవాడు. లేదంటే ఆశీర్వాదం మరొక 100 సంవత్సరాలు, అప్పటికే 100 సంవత్సరాలు మన వాడికి, మరొక 100 సంవత్సరాలు ఆలస్యం అయిపోయి ఉండేదేమో. దేవుని యందు ప్రియులారా, వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు, అతిథులను ఆహ్వానించాడు, అతిథులలో దేవుని చూచాడు, వాళ్లకు ఆతిథ్యం ఇచ్చాడు, వాళ్ళను సంతోషపెట్టాడు, వాళ్ళ దీవెన పొందుకున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటి ఆతిథ్యం, దాని ఫలం ఏమిటండి అంటే సంతాన భాగ్యం. ఆతిథ్యము తెచ్చే అనుగ్రహము, సంతానవరము అబ్రహాము జీవితంలో, ఈనాటి మొదటి పట్టణంలో దేవుని యందు ప్రియులారా, ఇది చాలా చాలా ముఖ్యం. బైబిల్ గ్రంథంలో ఇదొక సంఘటన, మరొక సంఘటన నాకు బాగా ఎక్కువగా గుర్తుకొస్తూ ఉంటుంది. ఆ యొక్క తండ్రి ఈసాకు వృద్ధుడైపోతాడు, కళ్ళు కనిపించవు. అతనికి తెలిసిపోతుంది అతని మరణం దగ్గర పడిందని. కనుక తన పెద్ద కుమారుడిని దీవించాలి అనుకుంటున్నాడు, ఏసావుని. వస్తే రారా నాయన దీవిస్తాను అంటున్నాడా? ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళు, విల్లు పట్టుకొని వెళ్ళు, బాణం పట్టుకొని వెళ్ళు, వేటాడు, జింకను తీసుకొని రా, వచ్చి నాకు మంచి భోజనం సిద్ధం చేయి, నేను కడుపు నిండా తింటా, గుండెల నిండా హృదయ ఆనందముతో నిన్ను దీవిస్తాను, నా దీవెనలు ఉప్పొంగి నువ్వు దీవించబడతావు అంటున్నాడు. నా హృదయం ఉప్పొంగగా నేను నిన్ను దీవించగలుగుతాను. హృదయం ఉప్పొంగకపోతే ఆనందంతో దీవించలేమేమో కదా. అంత చక్కగా వాళ్ళ ముగ్గురిని చూచుకున్నాడు కనుక వాళ్ళు దీవించగలిగారు. వీఆర్ మిస్సింగ్ దిస్ పాయింట్ ఇన్ అవర్ లైఫ్స్. కథోలికులుగా, క్రైస్తవులుగా మనందరం కూడా ఈ యొక్క గొప్ప మర్మాన్ని, ఈ గొప్ప రహస్యాన్ని మనం కోల్పోతున్నాం. ఉదాహరణకు గురువుల దగ్గరికి, పెద్దల దగ్గరికి ఆశీర్వాదం కొరకు వస్తారు. ఆశీర్వాదం కావాలి, కానీ బాధ పెడతారు, విమర్శిస్తారు, దూషిస్తారు. అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా రాచి రంపాన పెట్టడానికి ప్రయత్నిస్తారు, తెలుసో తెలియకో. ఇవన్నీ చేసి మమ్మల్ని దీవించండి అంటే ఎలా దీవిస్తారు? ఒకవేళ దీవించినా అది ఎలా ఫలిస్తుంది? ఎలా ఫలించగలుగుతుంది చెప్పండి? అంటే ఈ రోజున అబ్రహాము దీవింపబడ్డాడు అంటే ముందు ఆతిథ్యం ఇచ్చాడు, వాళ్ళని సంతోషపెట్టాడు. ఆ సంతోషంలో నుంచి పొంగి పొర్లై ఆ యొక్క ఆశీర్వాదాలు దేవుని యందు ప్రియులారా. కథోలికులమైన మనం ఈ గొప్ప సత్యాన్ని గుర్తించాలి. విశ్వాసమైన మనం ఈ యొక్క సత్యాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని దీవెన పొందుకోవాలి అంటే ఆ దీవించే వ్యక్తిని సంతోషపెట్టాలి. ఆయన బాధ పెట్టి, విమర్శించి, దూషించి, నానా మాటలు చెప్పి వాళ్ళకి వీళ్ళకి ఉన్నవి లేనివి అప్పుడు నన్ను వచ్చి దీవించయ్యా అంటే ఎక్కడ, ఎలా సాధ్యమవుతుందా? దేవుని యందు ప్రియులారా, ఆతిథ్యం ఇద్దాం. మనసారా, మంచితనముతో, మంచి మనసుతో, ప్రేమతో దేవుని దీవెనలు, అనుగ్రహాలు మన కుటుంబంలోనికి ప్రవాహం వలె ప్రవహిస్తాయి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణం మనకు నేర్పుతున్నటువంటి పాఠాలు: ఆతిథ్యము తెచ్చే అనుగ్రహము, సంతానము. మొదటి అంశం యేషువా వందనం, యేషువా స్తోత్రం,
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవ అంశం ఈనాటి సువిశేషంలో చూడండి, లూకా శుభవార్త 10వ అధ్యాయము 38వ వచనం ఏం చెప్తుంది? చదవండి ఎవరైనా. వారు ప్రయాణము చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచట మార్తా అను ఒక స్త్రీ, అచట మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను. ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను. ఆమెకు మరియా అను ఒక సోదరి కలదు. ఆవిడకు మరియా అను ఒక సహోదరి కలదు. ఆమె ప్రభు పాదముల చెంత కూర్చుండి. ఓకే, దేవుని యందు ప్రియులారా చూడండి, హూ ఇస్ ద హెడ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ? ఈ యొక్క ఇంటికి యజమానురాలు ఎవరు? మరియమ్మ, మార్తమ్మ, లాజరా? చూస్తే అది మార్తమ్మ ఇల్లు. మార్తమ్మ బహుశా పెద్ద ఆవిడ అందరికన్నా వాళ్ళ కుటుంబంలో. కొన్ని కారణాలు, తెలియని కారణాలు, వాళ్ళ చెల్లి ఆవిడతో ఉంటుంది, వాళ్ళ తమ్ముడు వాడితో ఉంటున్నారు. ఈ ఇంటికి, ఈ కుటుంబానికి ఆమె పెద్ద దిక్కు. ఈ మార్తమ్మ యేసు ప్రభుని తన ఇంటికి ఆహ్వానించింది. దేవుని యందు ప్రియులారా, ఏదో అంటారు కదా, కట్ చేస్తే ఏమైంది? చిట్ట చివరికి వాళ్ళ ఇంటిలో ఒక చావు వచ్చింది. ఆ ఇంటిలో ఒక చావు వచ్చింది. తనకున్నటువంటి తమ్ముడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. చనిపోయి 4 రోజులు అయిపోయింది. అయినప్పటికీ కూడా యేసు ప్రభు రుణం ఉంచుకోడు కదా. యేసు ప్రభు ఎవరు రుణం ఉంచుకోడు కదా. వాళ్ళ ఇంటిలో భుజించాడు, వాళ్ళ ఇంటిలో సేద తీరాడు. కనుక వాళ్ళ రుణం తీర్చుకునే సమయం వచ్చింది. వాళ్ళ దుఃఖంలో ఉన్నారు. వాళ్ళతో కలిసి ప్రభువు కూడా ఏడ్చాడు, కన్నీరు పెట్టుకున్నాడు. అందరూ అన్నారు, ఈయన వారిని ఎంతగా ప్రేమిస్తున్నాడో. యోహాను శుభవార్తలో మనం చూస్తున్నాం, ఈయన వారిని ఎంతగా ప్రేమిస్తున్నాడో. ఎందుకంటే మార్తమ్మ ఏడవగా యేసు ప్రభు కూడా ఏడ్చేశాడంట. ఇక్కడ వారి ఆతిథ్యమును స్వీకరించిన యేసయ్య వాళ్ళ దుఃఖములో ఉంటే, కష్టములో ఉంటే, మరణ బాధలో ఉంటే వచ్చి రాయిని తొలగించండి అని చెప్పి, లాజరు బయటికి రమ్ము అని జీవాన్ని సజీవముగా అతనిని లేపి ఆ అక్కా చెల్లెల చేతిలో ఆ సహోదరుని పెడుతున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియమ్మ మార్తమ్మలో యేసయ్యకు ఆతిథ్యం ఇవ్వగా కలిగిన లాభం ఏమిటి? సజీవముగా సహోదరుడు ఇవ్వబడ్డాడు, సంరక్షణ ఇవ్వబడింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, అబ్రహాము ఆతిథ్యం సంతాన భాగ్యం తీసుకొని వస్తే, మార్తమ్మ ఆతిథ్యం యేసయ్యను ఆహ్వానించగా, యేసయ్యకు సేవలు చేయగా, యేసయ్యకు ఆతిథ్యం ఇవ్వగా సజీవముతో తమ్ముడు సహోదరుడు లేపబడ్డాడు, సంరక్షణ ఇవ్వబడింది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చేసే ఏ పుణ్యము వృధా పోదు. మనము కట్టుకున్న పుణ్యాలు వృధా పోవు అనడానికి గొప్ప నిదర్శనం దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. సంతానము, సంరక్షణ. మూడవ అంశం, మూడవ ఆశీర్వాదం, ఆతిథ్యం ఇవ్వడం వల్ల కలిగే లాభాలు ఏమిటి అని చూసినట్లయితే, కానాపల్లెలో యేసయ్యకు ఆతిథ్యం ఇవ్వబడింది. అవునా? కానాపల్లెలో యేసయ్యను ఆహ్వానించారు. యేసయ్య వెళ్ళాడు, ఆ యొక్క వివాహ విందుకు వెళ్ళాడు. విందుకు వెళ్ళగా అక్కడ కష్టం వచ్చింది. కష్టాలు లేని ఇల్లు ఎక్కడున్నాయి? కష్టాలు లేని ఇల్లే లేదు. అయితే ఎవరి ఇంటిలోకైతే యేసు ప్రభు ఆహ్వానింపబడతాడో ఆ కష్టాలలో ఆయన సహాయం చేస్తాడు. కానాపల్లెలో ఒక విందులో ఆయన ఆహ్వానింపబడగా అక్కడ ఒక కొరత రాగా, అక్కడ ఒక లోటు రాగా, దేవుని యందు ప్రియులారా, ప్రభు ఏం చేస్తున్నారు? అక్కడ సమృద్ధిని దయచేస్తున్నాడు, లేమిని తీసివేస్తున్నాడు, లేమిని తీసి కలిమిని ఇస్తున్నాడు, లోటును తీసి సమృద్ధిని ఇస్తున్నాడు. అందులోని ఎటువంటి ద్రాక్షరసం, శ్రేష్టమైన ద్రాక్షరసాన్ని
ప్రభు ఇచ్చారంట. వెన్ ఎవర్ ద లార్డ్ గివ్స్ యూ, హీ గివ్స్ యూ ద బెస్ట్ థింగ్ ఇన్ లైఫ్. యేసు ప్రభు నిన్ను దీవించగా గొప్పదైన అనుగ్రహమే, గొప్పదైన ఆశీర్వాదమే ఆయన ఇస్తాడు. హీ మే డిలే బట్ హీ విల్ నెవర్ డినై. హీ మైట్ డిలే బట్ హీ విల్ నెవర్ డినై. తిరస్కరించడు, లేట్ చేస్తాడేమో, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడేమో, నిన్ను పరీక్షిస్తాడేమో. అబ్రహామును 100 సంవత్సరాలు పరీక్షించాడు. నిన్ను పరీక్షిస్తాడేమో, నిన్ను నీ విశ్వాసాన్ని. కానీ హీ విల్ నాట్ డినై. అతను తిరస్కరించే దేవుడు కాదు. ఎన్నటికీ తిరస్కరించని వాడు యేసయ్య దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. అండ్ అతను ఇవ్వగా శ్రేష్టమైనదే ఇస్తాడు, గొప్పదే ఇస్తాడు. గుర్తుంచుకోండి దేవుని యందు. ఇది మీ విశ్వాసమును పెంపొందింప చేయాలి. మీరు విశ్వాసంలో బలపడాలి. మీరు యేసయ్యను నమ్మాలి. ఐ నో జీసస్, వన్ డే యూ విల్ గివ్ మీ. నువ్వు నన్ను దీవిస్తావు. కానాపల్లిలో లోటును తీసివేసి సమృద్ధిని దయచేశాడు. ఎందుకంటే వాళ్ళు యేసయ్యకు ఆతిథ్యం ఇచ్చారు కనుక. దేవుని యందు ప్రియులారా, అబ్రహాము ఆతిథ్యం సంతాన భాగ్యం, మరియమ్మ మార్తమ్మల ఆతిథ్యం సంరక్షణ, సజీవముతో సహోదరుని లేపడం. కానాపల్లిలో యేసు ప్రభు పొందిన ఆతిథ్యం, దాని ప్రతిఫలం ఏమిటంటే సమృద్ధి. సమృద్ధిగా దీవించబడతాం. యేసయ్యను ఆహ్వానించగా సమృద్ధితో నిన్ను నన్ను దీవిస్తాడు. మన ఇంటిలో ఉన్న లోటుపాటులను, కొరతలను ఆయన తొలగించగలడు, తీసివేయగలడు, సమృద్ధిని ప్రసాదించగలడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆతిథ్యం ఇవ్వడంలో పిసినార్తనం చేయకూడదు. యేసయ్యను ఆహ్వానించడంలో వెనకడుగు వేయకూడదు. ఇక మరొక ఆశీర్వాదం, ఆతిథ్యం ఇచ్చే దీవెన మరొకటి చూసినట్లయితే, పేతురు గారు పిలిచారు అతని ఇంటికి. పేతురు గారు ఎవరిని? యేసు ప్రభుని తన ఇంటికి పిలిచారు. అక్కడ ఏం జరిగింది? పేతురు గారి అత్తగారు జ్వరంతో ఉన్నారంట. చాలా ఇండ్లలోకి వెళ్ళారు, చాలా ఇండ్లలో చాలా స్వస్థతలు చేశారు. యేసు ప్రభు ఒక ఇంటిలో ఉండగా పైకొప్పు తీసి పక్షవాత రోగిని పెడితే అతనికి స్వస్థతనిచ్చారు. అనేక స్వస్థత ఇచ్చారు. అందులో ఒకటి పేతురు గారి ఇంటిలో. పేతురు గారు యేసు ప్రభుని తన ఇంటికి ఆహ్వానించగా, ఆ పేతురు గారి అత్తగారు జ్వరము పట్టి ఉండగా యేసు ప్రభు ఆమెను తాకగానే వాక్యం చెబుతుంది, జ్వరము విడిచిపోయెను, ఆమె లేచి వారికి సేవలు చేయసాగెను. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభునికి ఆతిథ్యం ఇవ్వగా స్వస్థత చేకూరింది. స్వస్థత యేసు ప్రభునికి ఆతిథ్యం ఇవ్వగా, సమృద్ధి యేసు ప్రభునికి ఆతిథ్యం ఇవ్వగా, సంరక్షణ యేసు ప్రభునికి ఆతిథ్యం ఇవ్వగా, సంతాన భాగ్యం ఆ యొక్క దేవదూతలకు, ఆ బాటసారులకు ఆతిథ్యం ఇవ్వగా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, మరి ఇప్పుడు ఈ సమయంలో యేసు ప్రభు ఏమంటున్నాడో తెలుసా? దర్శన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు చెప్తున్నారు. తన యొక్క కోరిక ఏంటో చెప్తున్నారు. చూడండి, దర్శన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. వినుము, నేను ద్వారము వద్ద నిలుచుని తలుపు తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరమును విని తలుపు తెరిచినచో లోనికి వత్తును, వానితో భుజింతును. ఇక్కడ విషయం, ఎవడైనను నా స్వరమును విని తలుపు తెరిచినచో లోనికి వత్తును. ఏంటట? అందరు చెప్పండి. లోనికి వత్తును. నీ ఇంటిలోనికి వస్తానంటున్నారు, నీ హృదయంలోనికి వస్తానంటున్నారు. హీ వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు యువర్ లైఫ్. జీసస్ వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు యువర్ లైఫ్. ఆయన ఎవరు నన్ను ఆహ్వానిస్తారా అని చూస్తున్నాడు. ఎవరైనా నన్ను ఆహ్వానిస్తారా అని చూస్తున్నాడు. నిజానికి
వాళ్ళు ఆహ్వానించట్లేదేమో, ఆయనే వచ్చి తలుపు దగ్గర నిల్చొని తలుపు తట్టుతున్నాడంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈరోజు పఠనాలు, ఈనాటి వాక్యము మనకు తెలియచేస్తుంది, మనము కూడా యేసయ్యకు ఆతిథ్యం ఇచ్చే వ్యక్తులుగా మారాలి. యేసయ్యకు ఆతిథ్యం ఇచ్చే వ్యక్తులుగా మారాలి. మనము యేసయ్యకి ఎలాగ ఆతిథ్యం ఇస్తాం? హౌ డు వి ఇన్వైట్ జీసస్? ఇన్వైట్ జీసస్ బై ప్రేయర్. ప్రార్థన ద్వారా వీ కెన్ వెల్కమ్ జీసస్. ఎక్కడ ఇద్దరు లేదా ముగ్గురు నా పేరిట గుమికూడి ప్రార్థిస్తారో అక్కడ వారి మధ్య నేను ఉన్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం. ఎక్కడ ఇద్దరు లేదా ముగ్గురు నా పేరిట గుమికూడి ప్రార్థిస్తారో నేను వారి మధ్యకు వస్తున్నాను. మన ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉంటే, ఒక భర్త, ఒక భార్య, ఒక తల్లి, ఒక తండ్రి బిడ్డలతో కలిసి కూర్చొని ప్రార్థించగలిగితే, దెన్ జీసస్ ఈజ్ ఇన్వైటెడ్ ఇన్ టు యువర్ హౌస్. యేసు ప్రభు నీ ఇంటిలోనికి వచ్చినట్లే. యేసు ప్రభు నీ ఇంటిలోనికి తప్పక వస్తున్నాడు. బై ప్రేయర్, బై ఫ్యామిలీ ప్రేయర్, బై ప్రేయర్, ప్రేయింగ్ టుగెదర్. కలిసి ప్రార్థించినప్పుడు, కుటుంబముతో ప్రార్థించినప్పుడు, కుటుంబ ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా ప్రభు మన ఇంటిలోనికి వస్తున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దురదృష్టం ఏంటంటే వీ హ్యావ్ నో టైమ్ ఫర్ పర్సనల్ ప్రేయర్, వీ హ్యావ్ నో టైమ్ ఫర్ ఫ్యామిలీ ప్రేయర్. కలిసి ఆదివారం ఒక సినిమా చూద్దామా, టైం ఉంటుంది, 3 గంటలు ఉంటుంది టైం. కలిసి సీరియల్ చూద్దామా, బోల్డ్ అన్ని గంటల తరబడి. చెప్పాను కదా, ఈ మధ్యన ఎవరైతే అడ్డు వస్తున్నారు, ఉదాహరణకి మందు తాగడానికి భార్య అడ్డు వచ్చింది అనుకో, భర్త ఏం చేస్తాడు? పాత రోజుల్లో కదా, ఈ రోజుల్లో భార్యకు కూడా అలవాటు చేసేస్తున్నాడు. నాట్ రియల్ జోక్ కాదు ఇది, రియల్గా. భార్య ఏమైనా తక్కువ తింటుందా? సీరియల్ చూడడానికి మనవాడు అడ్డు అతను న్యూస్ అంటాడు, లేదంటే దివ్యవాణి అంటాడు. దివ్యవాణి టీవీ ఛానల్, దివ్యవాణి టీవీ ఛానల్, దివ్యవాణి కదా, దివ్యవాణి కథోలిక టీవీ ఛానల్, మన టీవీ ఛానల్. మాట్లాడితే న్యూస్ వేసుకుంటానంటే దివ్యవాణి టీవీ ఛానల్ అంటున్నాడు. కనుక మన వాడికి నెమ్మదిగా అలవాటు చేసామనుకో, సీరియల్ అలా పడి ఉంటాడు. అలవాటు చేస్తున్నారు. సీరియళ్ళు కలిసి చూసడానికి టైం ఉంటుంది కదా, సినిమాలు కలిసి చూడడానికి టైం ఉంటుంది కదా. కలిసి ప్రార్థించగలిగితే యేసు ప్రభుని ఇంటిలోనికి వస్తున్నాడంట, లేదంటే ఆ ఇంటి బయటే ఉండిపోతున్నాడు. నేను తలుపు వద్ద నిలుచొని తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరమును ఆలకిస్తాడా, తలుపు తెరుస్తాడా, కలిసి ప్రార్థిస్తే నేను వారి మధ్య ఉంటాను. యేసు ప్రభుని ఆహ్వానించే పద్ధతి, మార్గము, ఒక విధానము కుటుంబ ప్రార్థన. దేవుని యందు ప్రియులారా, రెండవ మార్గము ఏంటంటే దేవుని వాక్యమును ధ్యానించడం ద్వారా, దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను. అవునా? ఆ వాక్కే దేవుడై ఉండెను. పునీత పాదోపర అంతోని వారు పరిశుద్ధ గ్రంథాన్ని ఎంతగా ప్రేమతో చదువుతున్నారంటే, ఆయన బైబిల్ తెరివి చదువుతుగా వెంటనే బాలయేసు రూపంలో ఆ పరిశుద్ధ గ్రంథం మీదే యేసు ప్రభు బాలయేసుగా దర్శనమిచ్చి ఆయనతో ఆడుకునేవాడంట. ఎందుకని? ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని అంతగా ప్రేమించాడు కనుక. పాదువాపర అంతోని వారు పునీతుడు. దేవుని యందు ప్రియులారా, మనకి ఇవన్నీ తెలుసు, కానీ మనం పాటించాం. దేవుని వాక్యాన్ని వినడానికి టైం లేదు, దేవుని వాక్యాన్ని ఆలకించడానికి టైం లేదు. అవునా? నేను ప్రతిరోజు మన వీడియోస్ అవి పంపిస్తూ ఉన్నాను. అసలు చూస్తున్నారా? ఓపెన్ చేస్తున్నారా? టైం లేదంటున్నారా?
వెన్ యూ స్కిప్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. నీవు పక్కకు తీసేస్తున్నావంటే ఎలాగా నువ్వు బైబిల్ చదవో, అవునా కదా? ఎలాగా బైబిల్ పట్టుకొని గుడికి వచ్చే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆడవాళ్ళు ఉంటారు, మాకు కోసం అడగకూడదు, అది కొంతమంది అన్నారులేండి. బైబిల్ పట్టుకొని వచ్చే ఇది లేదు, పోనీ బైబిల్ చదివే టైం లేదు, పోనీ ఇంకొక అడుగు ముందుకేసి సరేరా నువ్వు స్నానం చేస్తున్నప్పుడు, బ్రష్ చేస్తున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, డ్రెస్అప్ చేస్తున్నప్పుడు ఒక వీడియో, ఒక ఆడియో, ఒక దేవుని వాక్యం, ఒక ప్రసంగం వింటూ ఆ పనులు చేసుకోకూడదా? అప్పుడు జోకులు కావాలి మనకి, అప్పుడు సినిమాలు కావాలి, మ్యూజిక్ కావాలి మనకి కదా. దేవుని యందు ప్రియులారా, ఇఫ్ యూ నెగ్లెక్ట్ ignorance of the scriptures is ignorance of Jesus Christ. Ignorance of the scriptures is ignorance of Jesus Christ. పరిశుద్ధ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేయువాడు, అలక్ష్యం చేయువాడు యేసు ప్రభు నిర్లక్ష్యం చేస్తున్నాడు, యేసు ప్రభుని అలక్ష్యం చేస్తున్నాడు. ఇఫ్ యూ వాంట్ టు వెల్కమ్ జీసస్, యేసు ప్రభుని నీ ఇంటిలోనికి, నీ జీవితంలోనికి ఆహ్వానించాలి అనుకుంటే స్పెండ్ యువర్ టైం విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవునితో, దేవుని వాక్కుతో సమయమును వెచ్చించండి దేవుని యందు ప్రియులారా. ఇక మూడవ విధానం, యేసు ప్రభుని ఆహ్వానించే విధానం దేవుని యందు ప్రియులారా, పరిశుద్ధ దివ్య పూజాబలి, ద హోలీ మాస్. ప్రభు అంటున్నారు, ఎవడైతే నా శరీరమును భుజిస్తాడో నేను వాని యందును, వాడు నా యందును ఉండును. ఐ కమ్ అండ్ లివ్ ఇన్ హిమ్ అండ్ హీ ఇన్ మీ. అతను నా యందు ఉంటాడు, నేను అతని యందు ఉంటాము. ఇంకేంటి ఇంతకు మించి ఆహ్వానించడం ఇంకేముంటుంది? ఈరోజు వర్షం పడింది, ఉదయం రాత్రంతా వర్షమే, ఉదయం అంతా వర్షమే. నేను అనుకున్నాను ఈరోజు ఎవడో గుడికి రాడు, నేను ఒక్కనే పూజ చేసుకోలేమోనని. కానీ యూ ప్రూవ్డ్ మీ రాంగ్. నేను తప్పని మీరు నిరూపించారు. అందుకే ఈరోజు ఉదయం మెసేజ్ కూడా పెట్టలేదు, చూద్దామనేసి. మెసేజ్ పెట్టామనుకో, అమ్మ పెట్టాడు రా బాబు, రావాలి రా అని బయలుదేరుతారు. అందుకే కావాలని మెసేజ్ పెట్టలేదు ఈరోజు, చూద్దాం ఎంతమంది వస్తారా అనేసి. గుడ్, మీరే గెలిచారు, నేనే ఓడిపోయాను ఈరోజు మాత్రం. ఓకే, దేవుని యందు ప్రియమైన సహోదరి బై ఫ్యామిలీ ప్రేయర్, బై ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ బై ద హోలీ యూకరిస్ట్, కుటుంబ ప్రార్థన ద్వారా, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడం ద్వారా, ఆలకించడం ద్వారా, చదవడం ద్వారా, దివ్య పూజాబలిలో అడుగు పెట్టడం ద్వారా, దివ్య పూజాబలిలో పాలు పంచుకొని ప్రభుని స్వీకరించడం ద్వారా వీఆర్ వెల్కమింగ్ జీసస్. యేసు ప్రభుకి మనం ఆతిథ్యం ఇచ్చే వాళ్ళం అవుతున్నాం దేవుని యందు ప్రియులారా. ఇదంతా స్పిరిచువల్ వే ఆఫ్ ఇన్వైటింగ్ జీసస్. నెంబర్ 2, అనదర్ వే ఆఫ్ ఇన్వైటింగ్ జీసస్ ఏంటో తెలుసా? త్రూ ప్రీస్ అండ్ ద రిలీజియస్. దేవుని కొరకు, యేసు ప్రభు కొరకు వారి జీవితాలనే త్యాగము చేసి సమస్తాన్ని విడిచిపెట్టి వస్తున్నటువంటి గురువులను లేదా మఠవాసులను ఆదరించడం ద్వారా, ఆహ్వానించడం ద్వారా కూడా యేసు ప్రభు మన ఇంటిలోనికి ప్రవేశిస్తున్నారు దేవుని యందు ప్రియులారా. వాళ్ళ ముగ్గురు ఆ బాటసారులు, వాళ్ళని ఎందుకు పిలవడం అని అబ్రహాం అనుకొని ఉంటే అబ్రహాము దీవెనను కోల్పోయేవాడు. దాని తర్వాత జరిగే స్టోరీలో ఇద్దరు దేవదూతలు ఒక ఊరు వెళ్తారు. ఏ ఊరు? వెరీ గుడ్, సోదోము గొమొర్రా వెళ్తున్నారు. అక్కడ చూస్తే ఆ ఊరి పొలిమేరల్లో ముఖద్వారము దగ్గర, ప్రతి ఊరికి కూడా ఒక ఆర్చ్ ఉంటుంది, ఇక్కడి నుంచి గ్రామం మొదలవుతుంది అని చెప్పి, ఆ ఊరి పొలిమేరల్లో అట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద విలేజ్ గేట్ ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఎవరు అతను? లోతు అనేవాడు ఆ యొక్క విలేజ్ ఎంట్రన్స్ గేట్ దగ్గర కూర్చొని ఉన్నాడంట. ఎందుకయ్యా అంటే, ఈరోజు ఎవరైనా కొత్తవారు మా ఊరిలోనికి అడుగు పెడితే వారిని మా ఇంటికి తీసుకుని వెళ్తా, వారికి ఆతిథ్యం ఇస్తాను, నేను దీవెనలు పొందుకో. ఎందుకంటే అబ్రహాము దగ్గర నేర్చుకున్నాడు ఈ సుగుణం, ఈ పుణ్యం. అతిథులకు ఆహారం పెట్టకుండా, ఆతిథ్యం ఇవ్వకుండా వాళ్ళు తినేవాళ్ళు కాదు. తోబీతు జీవితంలో చూస్తున్నాం. తోబీతు అనేవాడు మంచి ఆకలితో ఉంటాడు, ఇంటికి రాడు కొన్ని రోజులు ఇది పని వల్ల.
తర్వాత ఇంటికి వస్తాడు, భార్య మంచి విందును సిద్ధపరుస్తుంది. భార్య సారా, భార్య, భర్త, కొడుకు తోబీతు, తోబియా మరియు భార్య ముగ్గురు కలిసి కూర్చొని భోజనానికి కూర్చుంటారు. మంచి ఆకలితో ఉన్నాడు, విందు భోజనం సిద్ధం చేసింది భార్య. తిందామా అనేసరికి మన వాడికి గుర్తొస్తుంది ఒక విషయం. ఏంటని? ఈరోజు ఎవడికి మనం భోజనం పెట్టలేదు కదా, మనం పేదవాడికి భోజనం పెట్టకుండా, ఒకరికి ఆతిథ్యం ఇవ్వకుండా మనం భోజనం చేసే అలవాటు మనకు లేదు కదా. కుమారా, నువ్వులే, బజారుకి వెళ్ళు, వీధిలోకి వెళ్ళు, ఎవరైనా ఒక ఆకలితో ఉన్నట్లయితే ఆయన తీసుకొని రా, ఆయనకు భోజనం పెట్టి అప్పుడు మనం తిందాం. ఎంత ఆకలితో ఉన్నా, అది ఎంత విందు భోజనమైనా ఆతిథ్యం ఇవ్వనదే భోజనం చేయని కూర్చుంటున్నాడు తోబీతు దేవుని యందు ప్రియులారా. ఇంతలోకి మనవాడు వెళ్తాడు, అక్కడ ఒక చచ్చిన శవాన్ని చూస్తాడు, మరలా వస్తాడు. నాన్నగారు ఒక శవం అక్కడ ఉంది అంటే భోజనాన్ని విడిచిపెట్టి శవాన్ని పాతిపెట్టడానికి వెళ్తాడు. మైలు పడ్డాడు, చెట్టు కింద పడుకుంటాడు, పక్షులు రెట్ట వేస్తాయి, 2 కళ్ళు పోతాయి. ఆ తర్వాత కథంతా తోబీతు గ్రంథం మనకు తెలియజేస్తుంది. అతను అంత ఆకలిలో కూడా, అది ఎంత విందు భోజనమైనా పేదవాడికి ఆతిథ్యం ఇవ్వకుండా వాడు భోజనం చేయలేదంటే తోబీతు దేవుని యందు ప్రియులారా. లోతు ఎదురు చూస్తున్నాడు నగర ద్వారం వద్ద, ఎవరైనా వస్తారా వాళ్ళకి భోజనం పెడదామా అని. 2 దేవదూతలు రాగా వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకుని వెళ్తాడు. నిజానికి వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు దేవదూతలు. నిన్ను రక్షించడానికి వచ్చాం, దేవుడు శపించబోతున్నాడు, అగ్నిని కురిపించి పోదామంటూ తీసుకుని వెళ్తున్నారు దేవుని యందు ప్రియులారా. ఈ విధంగా ఒకటి మనుషుల రూపములో, గురువుల రూపములో, యాచకుల రూపములో ప్రభు మన తలుపు తడుతున్నాడు దేవుని యందు ప్రియులారా. దేవుని వాక్యం 2 వాక్యాలు మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఒకటి మత్తయి సువార్త 10వ అధ్యాయం 42, మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనం. ఒకటి, ఈ నా చిన్న బిడ్డలలో ఏ ఒక్కరిని కాదు, మీరు నా శిష్యులని ఎవరైనా మేము స్వీకరించినచో అటువాడు నన్ను స్వీకరించుచున్నాడు, మేము స్వీకరించేవాడు నన్ను స్వీకరించుచున్నాడు అని ప్రభు అంటాం. మరొక సందర్భంలో ప్రభు అంటున్నారు అక్కడే, ఇదిగో మీకు ఎవడైనా గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చినా మీరు నా సేవకులని, నా శిష్యులని, వారు వారి బహుమానమును తప్పక పొందుదురు. వాళ్ళు పోగొట్టుకోరు ఆ బహుమానం, గ్యారంటీగా వాళ్ళు బహుమానాన్ని పొందుకుంటారు దేవుని యందు ప్రియులారా. మరి ఇటువంటి గురువుల పట్ల, యాజకుల పట్ల, దైవ సేవకుల పట్ల, మఠవాసుల పట్ల మీరు ఎంత ప్రేమను కనపరుస్తున్నారో అంత ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు అంటూ ఈనాటి పఠనాలు మనకు తెలియచేస్తున్నాయి దేవుని యందు ప్రియులారా. ఇది 2వ పద్ధతి. 3వ పద్ధతి, యేసయ్యను ఆహ్వానించే పద్ధతి ఏమిటండి అంటే, ఎవరైతే అవసరములో ఉన్నారో, కష్టములో ఉన్నారో, ఈ నా చిన్న బిడ్డలలో ఏ ఒక్కరికి మీరు ఇవి చేసినా అవి నాకు చేసినట్లే అని ప్రభు అంటున్నారు కదా. ఆ మాట ద్వారా మనము ఆకలితో ఉన్నవారికి, దాహముతో ఉన్నవారికి, వస్త్రహీనతతో ఉన్నవారికి, అపరిచితులకు, రోగులకు, ఖైదీలకు మనము చూపించే ప్రేమ, మనము ఇచ్చే ఆతిథ్యం, అది సరాసరి యేసయ్యకు, దైవ కుమారునికి ఇస్తున్నటువంటి ఆతిథ్యం అవుతుంది అంటూ కూడా ఈనాటి వాక్యములో, మరి ఈనాటి పఠనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. కనుక ఈనాటి ధ్యానాంశము క్రైస్తవ జీవితంలో ఆతిథ్యము విలువ, క్రైస్తవ జీవితంలో ఆతిథ్యము తెచ్చే ఆశీర్వాదాలు, సంతానవరము, సంరక్షణ, సమృద్ధి, స్వస్థత అన్నీ సాలే. గుర్తుంచుకోండి, సంతాన భాగ్యం అబ్రహాము జీవితంలో, సంరక్షణ మరియమ్మ మార్తమ్మల జీవితంలో, స్వస్థత పేతురు గారి అత్తగారి జీవితంలో, సమృద్ధి కానాపల్లె విందులో. 4 అంశాలు ధ్యానించింది మనం. యేసు ప్రభుని నేను ఏ విధంగా ఆహ్వానించగలను? కుటుంబ ప్రార్థన ద్వారా యేసు ప్రభుని ఆహ్వానించగలను. దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా యేసు ప్రభుని ఆహ్వానించగలను. దివ్య పూజాబుల్లో పాలు పంచుకోవడం ద్వారా యేసు ప్రభువే నా శరీరంలోకి వచ్చి ఉంటున్నారు. 2వది, గురువులు, మఠవాసులు, దైవాంకితులు, దైవ సేవకు అంకితము చేయబడిన వారిని ఆహ్వానించడం ద్వారా
నేను యేసయ్యకు ఆహ్వానం పలుకుతున్నాను. మూడవది, లేమిలో ఉన్నవాళ్ళు, కష్టములో ఉన్నవాళ్ళు, వస్త్రహీనులు, అన్నార్తులు, దాహార్తులు, రోగులు, వీళ్ళ ద్వారా నేను యేసయ్యను ఆహ్వానించగలను అని ప్రభు మనకు తెలియచేస్తున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆతిథ్యం విలువ గ్రహించిన మనం మన క్రైస్తవ జీవితంలో మనము కూడా ఆతిథ్యమును ఇవ్వడానికి సిద్ధపడదాం. కపటత్వంతో, దుష్టత్వంతో, చెడ్డ హృదయాలతో మన హృదయాలను ఎరుగుతున్న దేవుడు కదా, ఆయనకి ఎవరు ఏమి చెప్పవలసిన అవసరం లేదు కదా. మంచి మనసులతో ఆతిథ్యం ఇచ్చే క్రైస్తవులుగా మనం జీవిద్దాం. మరి రెండవ ధ్యానాంశం ఈనాటి సాయంత్రం దివ్య పూజాబలిలో నేను చెప్తాను. ద ప్రయారిటీ, జీవితంలో ఉన్న ప్రాధాన్యతలు. యేసు ప్రభు ముఖ్యమా, ఇహలోక పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు ముఖ్యమా? ఏది మన జీవితంలో ప్రాముఖ్యత కావాలి? మరియమ్మలా జీవించాలా, మార్తమ్మలా జీవించాలా అనే అంశాలను సాయంత్రం దివ్య పూజాబలో ధ్యానించి మీకు నేను పెడతాను. అది కూడా మీరు ఆలకించి ధ్యానించమని కోరుతున్నాను. మీరు ఆలకించడానికి చెప్పండి, ఇప్పుడే మొత్తం చెప్పేస్తా. ఓకే, ఆలకిస్తారు కదా? సరే, ప్రభు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. అందులో